ఐదవది, చెడుకు పరిగెత్తే పాదాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు కాళ్ళనిచ్చాడు, అనగా పాదాలనిచ్చాడు. కాబట్టి ఈ పాదాలు ఎక్కడికి పరిగెత్తుతున్నాయి? షికారులకు పరిగెత్తుతున్నాయా? ఆదివారమున పెళ్ళిళ్ళకు పరిగెత్తుతున్నాయా? మందిరానికి రాకుండా విందులు, వినోదాలు, పార్కులు, ట్యాంక్ బండ్లకు పరిగెత్తుతున్నాయా? అది 7వ దినమున, పరిశుద్ధ దినమున. ఒకవేళ ఆ విధంగా పరిగెత్తితే ఆపేసుకో. దుష్టుడు నిన్ను ఆ విధంగా పరిగెత్తుతూ నీ వెంబడి వస్తూ ఉన్నాడు. నీ పాదాలు దేవుని మందిరానికి పరిగెత్తాలి. ఎన్నిసార్లు ఆరాధన అయితే అన్నిసార్లు ఆరాధనలో ఉండేటట్లు నీ పాదాలను చేసుకోవాలి. యేసు ప్రభు వారి పాదాలు శిష్యులు కడిగారా? కడగలేదు. ఎవరు కడిగారు? యేసు ప్రభుల వారు కడిగారు. ఎందుకు? ఆ శిష్యుల యొక్క పాదాలు నావలే ఉండాలని తను కడిగాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రేయర్ వారియర్స్ చర్చ్లో పాదాలను కడుగుతూ ఉంటారు, ఒకరి పాదాలు ఒకరు. మరి ఆ పాదాలు యేసుప్రభు పాదాల వల్లే అవుతున్నాయా? సంవత్సరం కడుగుతున్నారు. ఏం లాభం? అవే తప్పుడు మార్గంలో పరిగెత్తుతున్నాయి. కొంతమంది పాదాలు వైన్ షాప్స్కు పరిగెత్తుతున్నాయి. కొంతమంది పాదాలు రకరకాల పబ్బులకు, క్లబ్బులకు, ఫ్రెండ్స్ అనే స్థలాల్లోనికి పరిగెత్తుతూ విచ్చలివిడిగా నీ డ్రెస్సింగ్ వేసుకొని దేవుణ్ణి మహిమపరచకుండా నీ పాదాలను పాపంలోనికి నడిపిస్తూ ఉన్నావు. కాబట్టి జాగ్రత్త సుమా. 6వది, అబద్ధాలు చెప్పే అబద్ధ సాక్షి. నాలుక. దేవుని బిడ్డలారా, మరి అబద్ధాలను చెప్తుంది ఈ నోరు. ఎవరి మీద అబద్ధాలు? ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకుంటూ ఉన్నారు. మొన్న ఒకరు చెప్తున్నారు నాకు, బ్రదర్, పలానా సిస్టర్స్ నాకు పలానా జాగాలో కనిపించారు. నేనన్నా, సరే తిరగని, దేవుని సేవకు తిరుగుతలేవు కానీ పలానా స్థలాలకు తిరుగుతూ ఉన్నాయి, తిరగని అని నేను చెప్పాను. దానికి లీడర్ ఎవరో తెలుసా అని అది కూడా చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నాలుక చూడండి, సత్యవంతుని దగ్గర సత్యాన్ని చెప్తూ ఉంది. అంటే వాళ్ళ మీద వీళ్ళు నాకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అంటే నేను రోషంతో, పౌరుషంతో వాళ్ళని తిట్టాలని. నేనెందుకు తిడతాను? నాకేం పట్టింది? ఎవరు అబద్ధాలు చెప్తూ తిరిగితే ఆ అబద్ధాలు వాళ్ళనే పట్టుకుంటాయి, అవి సాక్ష్యాలు చెప్తాయి ఒకరోజు. కాబట్టి నాకు వాటితో పని లేదు. అబద్ధాలు చెప్పకుండా సత్యాన్ని చెప్పేవారుగా ఉండాలి. హల్లెలూయా. యేసుప్రభు వారి మీద కూడా అబద్ధాలు చెప్పారు, చెప్పలేదండి? చెప్పారు. కానీ యేసుప్రభు వారిని ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. నేనంతే. ఎవరు ఏది చేసుకుంటే అది వాళ్ళని పట్టుకుంటుంది. కాబట్టి చూస్తాను, వాక్యం ద్వారా కొంచెం హెచ్చరిస్తూ ఉంటాను. మారినరా సరే, లేకపోతే వదిలేస్తాను. 7 ఆయనకు హేయములు. 7వది, విభేదాలు కలుగజేసే వారు. ఇప్పుడు చెప్పాను కదా, ఒక వ్యక్తి నాకు చెప్పాడని, ఒక ఆమె నాకు చెప్పిందని. అవునండి, మీ ఎంబడే తిరుగుతారు, మీ గురించి చెప్తారు. కాబట్టి మనం వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి?
ఎందుకు మనము పొరపాటు చేసి వాళ్ళు మన మీద చెప్పుకునేటట్లు చేయాలి? దేవుని సేవకుల దగ్గర అందరూ కలిసే ఉంటారు. నువ్వు అనుకుంటావు బహుశా నాతో కలిసి ఉన్నారు అని నువ్వు అనుకుంటావు, కానీ కన్నది నేను. కాబట్టి తండ్రి దగ్గర నువ్వు చెప్పకపోతే ఇంకొకరు చెప్తారు. బైబిల్లో యాకోబు ఏషా ఉన్నారు. పుట్టినప్పటి నుంచి ఒక స్థాయి వరకు ఇద్దరు కలిసే ఉన్నారు, కానీ ఆశీర్వాదాల కొరకు విభేదాలు వచ్చేసాయి. అన్నకు తెలియకుండా తమ్ముడు ఆశీర్వాదాలు కొట్టేశాడు. అదే ప్రకారం మీరు కూడా అంతే. మీరు అనుకుంటున్నారు వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళు నా ప్రాణం ఉన్నంత వరకు ఉంటారు. రాంగ్ బ్రదర్, సిస్టర్, మీరు అనుకున్నది చాలా తప్పు. కాబట్టి విభేదాలు కలుగజేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కలిసి ఉన్నావు, రేపు విభేదాలు వచ్చేస్తాయి. కనుక ఎవరితో కలిసి ఉండాలి? నువ్వు దేవునితో, దేవుని సేవకునితో కలిసి ఉండాలి. దేవుడు ఈరోజు మీతో క్లుప్తముగా మాట్లాడుతున్నాడు. ఏ వాక్యం ద్వారా? సామెతల గ్రంథం 6:17 వచనం ద్వారా. ఈ 6 విషయాలు యెహోవాకు హేయములైనవి, 7 ఆయనకు అసహ్యములే. ఈ అసహ్యమైనవి, హేయమైనవి నీలో ఉన్నట్లయితే ఈరోజు నీవు ఈ మాటల ద్వారా సరి చేసుకొని జీవించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.